ఎలా అనిపిస్తుందంటే ఆ గంగ అసలు సాగర్ కోసం పుట్టినట్టుగా లేదు. తను మనల్ని నాశనం చేయడానికే పుట్టిందనిపిస్తుంది నాకు. మొత్తం సర్వనాశనం చేస్తుంది ఈ గంగ వచ్చి. ముందు తను మొత్తం మన కుటుంబాన్ని నాశనం చేసింది, తర్వాత నిన్ను జైలుకి పంపించింది. ఇక చాలు, ఇక నేను భరించలేను. నేను తనని నా జీవితంతో ఇంకా ఆటలు ఆడుకోనివ్వను. ఏం చేయాలనుకున్నా సరే మామ్, మనం ఇప్పటికిప్పుడే వెంటనే చేసేయాలి. ఒకవేళ ఆ గంగ మన బండారం బయటపెట్టిందంటే ఇప్పటిదాకా మనం చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. డోంట్ వరీ వంశీ, గంగ మన బండారాన్ని బయట పెట్టకముందే నేను వాళ్ళ నమ్మకాన్ని ఎలాగైనా సాధించేస్తాను. వాట్ డు యు మీన్ మమ్మీ? ఇదే, నువ్వు మీ అమ్మని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు వంశీ. డోంట్ ఫర్గెట్, గంగ ఎంత తెలివైన అమ్మాయో అమ్మగారికి కూడా అంతే మూఢనమ్మకం ఉందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మనం అమ్మగారిని ఆ మూఢనమ్మకం అనే వలలో చిక్కుకునేలే చెయ్యాలి. ఒకవేళ మనం ఇలా చేయడంలో సక్సెస్ సాధించామంటే అప్పుడు గెలుపు మనదే అవుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నావు? సరిగ్గా చెప్పు, అసలు నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వు ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నావు? సరే అయితే చెప్పేది విను. వెళ్ళు, గంగ కూతుర్ని నువ్వు కిడ్నాప్ చేయడానికి వెళ్ళు. వాట్? గంగ కూతుర్ని కిడ్నాప్ చేయాలా? చెప్పినంత తేలిక కాదు కిడ్నాప్ చేయడం. నేను మళ్ళీ జైలుకి వెళ్లాలనుకోవట్లేదు. చట్టం చాలా అలర్ట్ గా ఉంది. మనల్ని పట్టుకుంటారు, మన లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. అసలు నీకెందుకు అర్థం కావట్లేదు? నీకు నేను ఏదైతే చెప్పానో అది నువ్వు చెయ్యి. మిగతా విషయం అంతా నాకొదిలి. ఒకవేళ ఒక్క దెబ్బకి నేను అందర్నీ పడేయలేదంటే అప్పుడు నా పేరు కూడా మేలి ముసుగు తల్లే కాదు. ఇప్పుడు గంగ గారి కారణంగా నేను తల్లి ఆశీర్వాదం తీసుకోలేకపోయాను. కానీ ఏం పర్లేదు, నేను ఇప్పుడే వెళ్ళి లక్కీ గారికి సాయం చేస్తాను. ఆయన మనసు గెలుచుకుంటాను. ఏంటిదంతా? ఇలాంటి పనులు చేసి నువ్వేం నిరూపించాలనుకుంటున్నావు? నువ్వు చాలా తెలివైందానివానా? మేమందరం పిచ్చివాళ్లమా, మొద్దులమా, తెలివి తక్కువ మనుషులమా? ఎప్పుడు నువ్వు ఇలాగే చేస్తావు. చివరి నిమిషంలో నువ్వు వచ్చి మొత్తం అంతటినీ నాశనం చేసి పారేస్తావు. ఇలా చేయాల్సిన అవసరం నీకు అసలు ఏమొచ్చింది? కనీసం నేను ఆ మేలి ముసుగు తల్లి దగ్గర నిరంజన్ ఆరోగ్యం గురించి అడిగుండిద్దని కదా. ఇదంతా నీ వల్లే జరిగింది. లేదమ్మగారు, నా కారణంగా జరగలేదు. తన నాటకాల్ని కప్పిపుచ్చడానికి అలా చేసింది. ఇదంతా కేవలం నాటకం అంతే. అయినా మీరిక్కడికి ఆవిడ మీద నమ్మకంతో వచ్చారు కదా. మీ నమ్మకాన్ని ఆ మేలి ముసుగు తల్లి అవకాశంగా తీసుకుంటుంది. ఒకవేళ నిజంగానే ఆవిడకి అన్ని శక్తులుంటే అప్పుడు ఆ చిన్న పిల్లాడికి చూపు తెప్పించి ఉండగలిగేది. ఇలా కళ్ళు తిరిగిపోయినట్టు నాటకం ఆడుండేది కాదు. నీకు ప్రతిదీ కూడా నాటకంలాగే అనిపిస్తుంది. అమ్మగారు, అది నాటకమే. నమ్మకం ఉంటేనే అద్భుతం జరుగుతుంది. నమ్మకం ఉండాలి. నీకు నమ్మకం ఉందా అద్భుతం జరుగుతుందని? ఒకవేళ నీకేమాత్రం నమ్మకం ఉన్నా సరే అప్పుడు ఆ బాబుకి ఖచ్చితంగా కణిచూపొచ్చుండేది. అమ్మగారు, మీరు చాలా అమాయకులు. వాళ్ళు మీలాంటి అమాయకులు వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. ఇలాంటి అబద్ధపు అమ్మలు ఇంకా బాబాలు వాళ్ళ ఖజానాన్ని నింపుకుంటున్నారు. అమ్మగారు, మీరు గనక నమ్మకం పెట్టుకోవాలనుకుంటే అప్పుడు మీ భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోండి. ఆయన అంతా మంచి చేస్తారు. నువ్వు నాకు చెప్తున్నావా శాలిగ్రాముడి గురించి? నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడద్దు. నాకు పూర్తి నమ్మకం ఉంది ఆ తల్లి మీద. నా నిరంజన్ని తప్పకుండా బతికిస్తుంది. అమ్మగారు, నేనేం ఊరికే చెప్పడం లేదు, నేను నిజం చెప్తున్నాను. ఇంక చాలా ఆపుతావు నీ గొడవ. అది కాదు అమ్మగారు, ముందు రా, నేను నాతో చెప్పేది అర్థం పాటు రా. చేసుకోండి. చూడమ్మా పాప, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ మీ అమ్మ పిలుస్తోంది నేను. పదా. అమ్మ నన్ను పిలిచి. ఈ కోమలి ఎక్కడికెళ్ళింది? నాకెక్కడే కనిపించడమే లేదు. పిన్ని గారు, నా ఉద్దేశం ప్రకారం మనం వెళ్ళడమే మంచిది. తన లక్కీ గారితో వస్తుందిలే. అంతేగా మాలతి అత్తయ్య. చూసావా, నీ కోడలు చాలా సరిగ్గా చెప్పింది. పద మాలతి, ఇంకా మనం బయలుదేరదాం. అదిగో లక్కీ వస్తున్నాడు. ఓ ఇదిగో లక్కీ. ఏంటత్తయ్య? ఇలారా. నువ్వు వెళ్ళినే వస్తాను. చెప్పండి అత్తయ్య. చూడు, మేమందరూ ఇంటికి వెళ్ళిపోతున్నాం. నీ భార్యని నువ్వు నీతో పాటు తీసుకొచ్చాయి. నన్ను క్షమించండి అత్తయ్య, ఇప్పటికే నాకు చాలా పనులున్నాయి. ఇది నా వల్ల కాదు. అరే, నేను చెప్పాను కదా, ఆ అమ్మాయిని తీసుకొచ్చాయి. నేనేమి నీ పనిని మానుకుని రమ్మని చెప్పడం లేదు. పదమాలతి, పదమ్మా. కర్ర తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? మీరు కంగారు పడకండి,
నేను మీ భార్యనైనందుకు నా బాధ్యతను నిర్వర్తిస్తాను, మీకు సాయం చేస్తాను. అందుకే నేను నిర్ణయించుకున్నాను, మీ పనులన్నిటిలోనూ మీకు తోడుగా ఉంటాను. అమ్మా మహాతల్లి, నాకు నువ్వు ఒక సహాయం చేయి చాలు. నీ భుజాల మీద నుండి ఈ బాధ్యతలు నువ్వు తీసేసి పక్కన పెట్టేయి. ఇదే నువ్వు నాకు చేసే పెద్ద సహాయం. అర్థమైందా? లక్కీ గారు, నువ్వు నా బుర్ర తినొద్దు కోమలి. వెళ్ళెక్క నుండి. లేదు లక్కీ గారు, ఒకసారి నేను నిర్ణయించుకున్నాను అంటే దాన్ని నేను పూర్తి చేస్తాను. ఇది నా డ్యూటీ. ఒక పని చెయ్యి, నువ్వు నీ డ్యూటీ చెయ్యి, నేను ఎక్కువ నుంచి వెళ్తాను. లక్కీ గారు, మీకేమీ కాలేదుగా? అంత నవ్వు వస్తుందా మీకు? వెళ్ళండి. ఏయ్ ఏయ్, వెళ్ళండి ఇక్కడి నుంచి. నేను చెప్పేది విను. ప్రతి పనిలోనూ అడ్డు రాకు, అలాగే నాకు దూరంగా ఉండు. కానీ లక్కీ గారు, చెప్పేది వినండి. ఏంటి నువ్వనేది గంగా? ఆ? నా నిరంజన్ కోసం ఏమీ చేయొద్దంటావా? చేతులు కట్టుకుని కూర్చోమంటావా? అమ్మగారు, నేను ఒకవేళ అలా కృష్ణ, నువ్వు అప్పుడు కూడా ఇలాగే చేస్తావా? హ్మ్. కృష్ణ ఎక్కడుంది? కృష్ణ, ఇక్కడే ఉండాలి, సరిగ్గా చూడు. ఎన్నిసార్లు చెప్పాను నీకు చిన్నపిల్లని అలా ఎక్కడ పడితే అక్కడ కృష్ణ! వదిలేయకూడదని? ఆ? అటువైపు చూడు, అటువైపు చూడు, ఆడుకోవడానికి వెళ్ళిందేమో చూడు. కృష్ణ, కృష్ణ, అరే ఇలా చూడమ్మా, ఒక పాపను చూసావా? చిన్నపిల్ల గౌన్ వేసుకుని ఉంటుంది. చూడండి, నా కూతురు కృష్ణ కనిపించట్లేదు. గంగా గారు, ఏమిటి మీరు అసలు? మీకు తెలుసా, మీ కారణంగా నేను మేలుముసుగు తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకోలేదు. అది కాకుండా లక్కీ గారికి సాయం చేయమని చెప్పారు కదా, నేను చేయడానికి వెళ్ళాను. కానీ అక్కడ కూడా గందరగోళం అయింది. వినండి గంగా గారు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? కోమలి, కృష్ణ ఎక్కడ కనిపించట్లేదు. తను ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. తన కోసం వెతుకుతున్నాను. కంగారు పడకండి, భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోండి. నేను తన కోసం ఎక్కడ వెతకాలి? నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. నేను చాలా సేపటి నుంచి వెతుకుతున్నాను. సరే, ఇద్దరం వెళ్ళి కలిసి వెతుకుదాం, తప్పకుండా దొరుకుతుంది. పదండి. అరే పద. ఏంటమ్మాయి, ఎందుకు మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నావు? అరే పద, త్వరగా పద. కృష్ణ, ఈ పాప కోసం వెతకటం మొదలు పెట్టినట్టున్నారు. ఒకవేళ మనల్ని చూసిందంటే బాగా వాయించేస్తుంది. అరే ఏంటి నువ్వు? భయపడ్డానికి బదులు ఏదైనా ఉపాయం ఆలోచించు. ఏం చేద్దామని. అదిగో చూడు, ఆ జీపులో దాచిపెడదాం మనం. ఆ తర్వాత అవకాశం చూసుకుని ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోదాం. పద పద. ఏయ్, ఏయ్, గొడవ పద, చేయమాకు. త్వరగా పద. సైలెంట్గా పద. నర్మయ్, పద. పద. నడు, 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 నర్మయ్. ఎక్కించు, ఎక్కించు, త్వరగా ఎక్కించు. తీ, 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 త్వరగా తీ. అది కాదు, కొంచెం నేను చెప్పేది విను. ఏంటి వినేది? నీ ఏర్పాట్లన్నీ పూర్తిగా చండాలంగా ఉన్నాయి. ఒకవేళ అమ్మకేమైనా జరుగుంటే, ఆవిడ పల్లకి నుంచి కింద పడిపోయి ఉంటే ఎవరిది బాధ్యత చెప్పు. ఇలా చూడు, ఇక నీ వాగుడు ఆపేయి. ఇంకోసారి నువ్వు నాతో ఈ విధంగా మాట్లాడావంటే నేను నిన్ను ఎలా కొడతానంటే నీ మొహమే మారిపోతుంది. ఇక ఫోన్ పెట్టేయ్. వాట్ ద హెల్? ఏంటి, ఏం చేస్తున్నారు ఇక్కడ? జీపు దొంగలు ఇస్తారా? అరే అదేం లేదు, లేదు, అలాంటిదేం లేదు. మేమేదో ఊరికి తిరగడానికి వచ్చాం. సరే, వెళ్ళండి ఇక్కడ నుంచి. పక్కకి తప్పుకుంటారా లేక మీ మీద నుండి పోనివ్వమంటారా? పదరా.
కృష్ణ కృష్ణ పద పద త్వరగా పద, ఆవిడ వచ్చేస్తుంది, త్వరగా పద. కృష్ణ లక్కీ గారు కృష్ణ కోమలి ప్లీజ్, నేను చెప్పేది విని, నేను నిజమే చెప్తున్నాను. మీ భర్త లక్కీ గారి కృష్ణన్ కిడ్నాప్ చేశారు. నేను చూసాను, తనని జీప్ లో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు. నేను ఆపడానికి చాలా ట్రై చేశాను, కానీ ఆయన వెళ్ళిపోయారు. ప్లీజ్ ప్లీజ్ నా కృష్ణని వెతకడానికి సహాయం చేయి ప్లీజ్. తనని ఎలా అయినా కాపాడాలి. గంగ గారు ముందు మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు చెప్పేది నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు కూడా నేను చెప్పేది నమ్మండి. లక్కీ గారు అలా ఎప్పుడూ చేయరు. మీరు ఖచ్చితంగా ఏదో పొరపాటు పడి ఉంటారు. కానీ కోమలి, నా కళ్ళతో నేను చూశాను, తనని జీప్ లో తీసుకుని వెళ్లారు. మీరు కంగారు పడకండి, మనం వెళ్ళి వెతుకుదాం. కృష్ణ మనకి దొరుకుతుంది, పదండి. తెలియడం లేదు ఏ వెదవొచ్చి ఈ ముసుగు తల్లి పన్ని నాకప్పగించాడు. అరే నువ్వేంటి చెవిలో ఊ ఊ అని అరుస్తున్నావు? ఒక్క నిమిషం పాప, ముందుకు రమ్మా. పాప, ఎవరు నువ్వు? ఇలా నిన్ను ఎవరు కట్టేశారు? ఇద్దరు అంకుల్స్ వచ్చి నన్ను ఇలా కట్టేసి తీసుకొచ్చారు. నేను పారిపోవడానికి చాలా ట్రై చేశాను, కానీ నేను పారిపోలేకపోయాను. వాళ్ళే నన్ను బండిలో దాచిపెట్టారు. ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ? జీపు దొంగలేస్తారా? అలాంటిదేం లేదు, మేమేదో ఊరికి తిరగడానికి వచ్చాం. అర్థమైంది నాకు. ఇంతకీ మీ అమ్మ నాన్న ఎక్కడ? మేలి ముసుగు తల్లి దగ్గరకు వచ్చాం, అక్కడే ఉంది మా అమ్మ. నేను కోమలికి ఎంత దూరంగా వెళ్ళాలనుకుంటే అంత దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. నన్ను అక్కడికి తీసుకెళ్తారు కదా, మా అమ్మ దగ్గరికి? అవును, నేను తీసుకెళ్తాను. సరే, ఐస్ క్రీమ్ తింటావా నువ్వు? వద్దు, మీరెవరో నాకు తెలీదు, అందుకే నేనేమీ తిన్ను. అమ్మ నాకు తినకూడదని చెప్పింది. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. నేనెవరో నీకు తెలియదు కదా. నా పేరు లక్కీ అమ్మ. నీ పేరేంటి? కృష్ణ. కృష్ణ, చాలా మంచి పేరు. ఫ్రెండ్స్? సరే, ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు మనం ఏదైనా తినడానికి వెళ్దామా? సరేనా? ఐస్ క్రీమ్ తిందామా? ఆ, వెళ్దాం పద. అదిగో చూడు. ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు. కృష్ణ, ఒక నిమిషం, నేను ఇప్పుడు వస్తాను. అంకుల్ కాపాడండి. అంకుల్, ఏయ్ రేయ్, ఏయ్ ఏయ్, ఓ ఓ ఓ ఓ. ఎంత ధైర్యం నీకు? కృష్ణ, అమ్మా, నువ్వు బానే ఉన్నావు కదా? ఏం కాలేదు కదా? నీకెంత ధైర్యం ఉంటే లక్కీ గారి మీద చెయ్యేస్తావు? ఎవరు వాళ్ళు? నాకేం తెలుసు?
చూసారా గంగాగారు, నేను చెప్పినట్టు మీరు పొరపాటు పడ్డారు. నా లక్కీ గారు ఎప్పటికీ అలా చేయరని చెప్పానుగా. ఏమైంది? చెప్పు వంశీ, ఏమైంది? ఆ అమ్మాయి కృష్ణ మన నుంచి తప్పించుకుపోయింది. ఎవరో పెహల్వాన్ లాగా ఉండే అమ్మాయి తనని కాపాడిందట. ఎవరై ఉంటారు? నువ్వు వెళ్ళి తెరిచి చూడు. ఆ, ముందు గడ్డం పెట్టుకొని వెళ్ళరా, త్వరగా వెళ్ళు. అయ్యో, త్వరగా వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. నమస్కారం. చెప్పండి. నేను వెంటనే మేలి ముసుకమ్మని కలవాలి. నా ముని మనవరాలు ఉంది కదా, తను ఇక్కడెక్కడో కనపడకుండా పోయింది. మేము తన కోసం అన్ని చోట్ల వెతికాం, ఎక్కడ కనిపించలేదు. తను చాలా చిన్నపిల్ల బాబు. ఇప్పుడు ఆ మేలి ముసుగు తల్లి ఏదో ఒక అద్భుతం చేసి నా ముని మనవరాల్ని కాపాడాలి. మేము అన్ని చోట్ల వెతికాం, ఒక్కసారి నన్ను కలవనివ్వండి. ఇది ఆవిడ విశ్రాంతి తీసుకునే సమయం. ఇప్పుడు మీరు ఆవిడని కలవడం కుదరదు. మీరు తర్వాత రండి. కానీ మీ కంగారు చూస్తుంటే నాకు అనిపిస్తోంది మీరు చాలా బాధలో ఉన్నట్టుగా ఉన్నారు. నేను ఒక్కసారి అమ్మతో మాట్లాడతాను. ఇక్కడే ఉండండి. ఏమన్నారు? చూడండి అమ్మగారు, మేలి ముసుగు తల్లి దర్బారులో ఎవరికీ కూడా అన్యాయం జరిగే అవకాశమే లేదు. ఆవిడ ఏమన్నారంటే మీ ముని మనవరాల్ని తీసుకొని ఒక జంట ఇక్కడికి వస్తున్నారు అని. అందుకే మీరు నిశ్చింతగా ఉండండి. ఇక వెళ్ళండి మీరు. నిజంగానా? మేలి ముసుగు తల్లిని ఎవ్వరూ కూడా సందేహించకూడదు. ఆవిడ చమత్కారం వల్ల అంతా మంచి జరుగుతుంది. మీరు ఆవిడకి జైజేలు కొడుతూ ఉండండి చాలు. మేలి ముసుగు తల్లికి జై జై. మేలి ముసుగు తల్లికి జై జైలు. మేలి ముసుగు తల్లికి జై జైలు. మేలి ముసుగు తల్లికి జై జైలు. ప్రిన్స్, వీళ్లే కదా జంట. వీళ్ల వల్లే కదా మన ప్లాన్ అంతా చెడిపోయింది. హ్మ్. గంగాగారు, నాకేమనిపిస్తోందంటే మనం వెంటనే ఇక్కడి నుంచి అమ్మగారి దగ్గరికి వెళ్తే మంచిది. కంగారు పడుతూ ఉంటారు. అవును కోమలి. లక్కీ గారు, నాకు అసలు అర్థం కావడం లేదు. నేను మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో. మీరు నా కృష్ణ ప్రాణాలని కాపాడి నాకు చాలా పెద్ద ఉపకారం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్కీ గారు. భక్తులరా, మీ శక్తి స్వరూపమైన అమ్మ ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఆవిడ ఈ వృద్ధురాలైన అమ్మగారి ముని మనవరాలి కోసం వెతుకుతున్నారు. ఒకవేళ ఈ వృద్ధురాలి నమ్మకంలో ఏమాత్రం శక్తి ఉన్నా ఈ రోజు అమ్మ ఆవిడ ముని మనవరాల్ని తప్పకుండా వెతుకుతారు. చెప్పండి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి. మమ్మీ, వాళ్ళు ఇక్కడికే వస్తున్నారు. ఆ పెహల్వాన్ గురించి మన వాళ్ళు చెప్పారు కదా, వాళ్లే తనని తీసుకొస్తున్నారు. నువ్వేం మాట్లాడకు. నేను చేసేది చూడు. నేనెలా చెప్తానో నువ్వు అది చేయి చాలు. ఓకే. వాళ్ళు వస్తున్నారని అమ్మ నాకు చెప్పారు. చూడండి అమ్మ చమత్కారాన్ని. వాళ్ళ పాపను తీసుకుని వచ్చేస్తున్నారు. కృష్ణ, చెప్పండి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి. రండి రండి, అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి. కృష్ణ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను నీకోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏం అమ్మగారు, ఇదంతా కాదు. అమ్మగారు, ఇదంతా ఈ నువ్వు మేలు కాసేపు ఉండు. ముసుగుతలే. తనకి పాపం దాహంగా ఉండుంటుంది, కంగారుగా అనిపిస్తుంది. ఈ నీళ్లు తాగమ్మా. ఇదిగో తాగు. నువ్వు చూసావా, ఆవిడ చేసిన అద్భుతం వల్లే ఈ రోజు మన కృష్ణ మనకి దక్కింది. అందుకే నేను నీకు చెప్తున్నాను, నువ్వు ఎక్కువగా మాట్లాడద్దు, మౌనంగా ఉండు.
భగవంతుడు మీ ఇద్దరి జంటని ఎప్పుడూ చల్లగా చూస్తాడు. సంతోషంగా ఉండండి. నేను వెళ్తున్నాను. నేను ఇప్పుడే వస్తాను. మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి, మేలి ముసుగు తల్లికి. ఏమైంది గంగా గారు, మీరేం ఆలోచిస్తూ ఉండిపోయారు? ఇది మీరు సంతోషించాల్సిన సమయం. మీ అమ్మాయి మీకు కనిపించింది, అమ్మగారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ తల్లి భవిష్యవాణి కూడా నిజమయ్యింది. మీరు కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. టైం ఎంత త్వరగా అయిపోయిందో అస్సలు తెలియలేదు కదా. నువ్వు వెళ్ళే టైం కూడా వచ్చేసింది. కానీ కోమలి, నేను నీకు చెప్పింది గుర్తుపెట్టుకో. నువ్వు కోరుకున్నది నీకు తప్పకుండా దక్కాలని నేను ఆ భగవంతుడిని కోరుకుంటాను. వయసులో చిన్నదాన్నే, కానీ మంచి విషయాలను నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను. గంగగారు, మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారు. మీరు కూడా నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మీ మనసు ఏది చెప్తుందో అదే చెయ్యండి. ఆ తర్వాత చూడండి, అంతా మంచి జరుగుతుంది.